నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడులో చాలా విషయాలు కనపడుతున్నాయి. కేవలం వెన్నుపోటు అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయనని కాలం ఎంత కార్నర్ చేసే ప్రయత్నం చేసినా తనలోని బహుముఖ ప్రజ్ఞని కాలానికి పరిచయం చేస్తూ చరిత్ర మరువని నేతగానే ఎదుగుతున్నాడు. ఒక్కోసారి ఆయనలోని హుందాతనం చూస్తుంటే శత్రువర్గానికి కూడా కించిత్ ఈర్ష్య కలుగుతుంది. ఏ మనిషి అయినా కవ్విస్తే కాలు దువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బతిన్న పక్షంలో బలం రాగానే ఆలస్యం చేయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవ సహజాలు పదవచ్చి దాదాపు 2 నెలలవుతున్నా చంద్రబాబు చూపడం లేదు. తానే కాదు, తన నాయకులను కూడా సంయమనంగా ఉంచడం, స్థిత ప్రజ్ఞత పాటించడం చూస్తుంటే ఈయన నిజంగా ధర్మరాజు అంశేమో అనే అనుమానాలు కలుగుతాయి. బలమున్నా దానిని ఊరికే ప్రదర్శించకుండా వ్యక్తిగత భావాల్ని రాజకీయ యవనికపైకి లాక్కు రాకుండా నేటి వరకు చాలా హుందాగా కనిపిస్తున్నారు. గతం పోకడలు ఎన్ని చెప్పుకున్నా, ఏ సంఘటనని దేంతో ముడిపెట్టినా ప్రస్తుతానికి మాత్రం అన్ని విధాలుగా ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఇది తాత్కాలికమా లేక తుఫాను ముందు నిశ్శబ్దమా అనేది మున్ముందు తెలియాలి. ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు చరిత్ర మరువని దిక్సూచి. ఎవరికి? తనని నమ్ముకున్న వారిలో తనకి ఉపయోగపడిన వారికి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆయన పంచన చేరి ఓపిక పట్టి కూర్చుని గణనీయంగా పనిచేసి మెప్పించిన ఏ రాజకీయ నాయకుడు మోసపోలేదు. పవన్ కళ్యాణ్ మొదట బాబుతో కొన్నాళ్లు విభేదించిన సూక్ష్మం తెలుసుకుని తన రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబు ఒక్కడే దిక్సూచి అని గ్రహించి ఆ పట్టును వీడలేదు. తన సర్వస్వాన్ని చంద్రబాబుకు అర్పించేసుకున్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు. ఏది చేయమంటే అది చేశాడు. ఎక్కడ ఏది మాట్లాడమంటే అది మాట్లాడాడు. కాపుల ఓట్లను పోలరైజ్ చేశాడు. ఫలితం తాను చూశాడు, అందరికీ చూపించాడు. వార్డు మెంబర్గా గెలిచి చూపించు ముందు అన్న వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి అయి చూపించాడు. అంతా చంద్రబాబు చలవ. అలాగే 2019లో ఓటమి పాలవగానే సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని బీజేపీలోకి చేర్చి తమ మనుషులుగా పనిచేయమన్నాడు. వారు సరిగ్గా అదే చేశారు. 5 ఏళ్లు తమ చిత్తశుద్ధి చాటుకున్నారు. పార్టీకి అన్ని విధాలుగా ఫండ్ రైజర్స్ రూపంలో ఉపయోగపడ్డారు. అంతే, నేడు వాళ్లకు పట్టాభిషేకాలు, కిరీటాలు. ఎక్కడో బీజేపీలో వెంకయ్యనాయుడు నీడలో ఉన్న సత్యకుమార్ అనే సామాన్యుణ్ణి తీసుకొచ్చి గెలిపించి మంత్రిని చేసేస్తాడు. ఎందుకంటే బీజేపీ తెదేపా మధ్య సయోధ్యకు సత్యకుమార్ తన వంతు కృషి విశేషంగా చేశారని వినికిడి. ఇలా ఒకరని కాదు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన పెమ్మసాని కావచ్చు, తనను పూర్తిగా నమ్మారని తెలిస్తే అందలం ఎక్కించడం చంద్రబాబు నైజం. పెమ్మసాని అత్యంత భారీ ఎలక్షన్ ఫండ్ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే సీనియర్లని కూడా పక్కన పెట్టి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. కమ్యూనిస్టుల్లో కూడా తనను నమ్ముకుని తనకు ఉపయోగపడిన వారికి జీవితకాలం అండగా ఉండి అన్నీ చూసుకోగలడు. ఫలానా వాడిలో విషయంతో పాటు విశ్వాసం కూడా ఉందని తాను నమ్మాడో ఎక్కడో కూర్చోబెడతాడు. చంద్రబాబుని, ఆయన ఎన్నికల వాగ్దానాల్ని నమ్ముకుని జనం మోసపోయి ఉండొచ్చు తప్ప ఆయన్ని దిక్సూచిగా నమ్మిన నాయకులు మాత్రం మోసపోలేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ఇంత చెబుతున్నప్పుడు రఘురామరాజుకి అంత న్యాయం జరగడం లేదే అని. ఇప్పుడని కాదు, అంతలా జగన్మోహన్ రెడ్డిని విభేదించి 5 ఏళ్లు యుద్ధం ప్రకటించి రెబల్ స్టార్గా నిలబడి కేసులు పెట్టించుకుని కస్టడీలో కొట్టించుకుని ఆసుపత్రి పాలయ్యి అయినా కుంగిపోకుండా అదే యుద్ధం కొనసాగించిన రాజుకి నర్సాపురం సీట్ ఇవ్వకపోవడం ఏంటి అని పెద్ద ప్రశ్న వెల్లువెత్తింది. ఏదో బుజ్జగించి ఉండి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు. స్పీకర్ పోస్ట్ అని కాసేపు, ఏదో మంత్రిత్వ శాఖని కాసేపు వినిపించాయి. కానీ ఏమీ లేకుండా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. ఏమిటిదంతా? రాజుగారి చిత్తశుద్ధిలో లోపమేదైనా ఉందా? దానిని చంద్రబాబు గ్రహించారా? లేక రాజుగారి విశ్వాసానికి, ఓర్పుకి చంద్రబాబు పెడుతున్న పరీక్ష ఇది? జగన్కి ఎదురు తిరిగినట్టు తనకు కూడా తిరుగుతాడని ఏదైనా అనుమానమా? ఏమో తెలీదు. ఆయన మైండ్లో ఏముందో. రఘురామరాజు విషయం పక్కన పెట్టి పిఠాపురం వర్మ విషయం పరికించినా ఇదే పరిస్థితి. అడగ్గానే పవన్ కళ్యాణ్కి లైన్ క్లియర్ చేసి పోటీ నుంచి తప్పుకున్నాడు. పక్కనే ఉండి ప్రచారం చేసి గెలిపించాడు. దీనికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇచ్చి అటు నుంచి మంత్రిత్వ శాఖ ఇస్తారని అనుకున్నారు. మొన్నీ మధ్య 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా అందులో ఈయన్ని భర్తీ చేయలేదు. ఇక మంత్రిత్వం ఎప్పుడో. ఎంతో మంది కమ్మ నాయకులకి న్యాయం చేసి ఇలా నమ్ముకున్న ఈ రాజులిద్దరికీ వెంటనే న్యాయం చేయకపోయేసరికి కుల వివక్ష ఏదైనా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కేసు ఒకటి సత్వర రాజకీయ అవసరంగా కనిపించడం వల్ల అతనొక్కడిని నిలబెట్టాడు తప్ప తక్కిన వాళ్ళ విషయంలో అంత ఉదారంగా లేడు బాబుగారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే షర్మిల ఇప్పుడు కూడా గుడ్డిగా చంద్రబాబుని దిక్సూచిగా తీసేసుకుంది. రాజకీయంగా ఆయన చెప్పినట్టల్లా చేసే స్థితిలో ఉంది. ఎప్పుడో అప్పుడు ఆమెను కూడా అందలం ఎక్కించి జగన్ను మరింత భంగపాటుకు గురి చేయొచ్చు కూడా. చంద్రబాబు చరిత్ర ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం చరిత్ర మరోలా రాసేట్టుంది. తనను నమ్ముకున్న ఏ నాయకుడు, వ్యాపారి బాగుపడ్డట్టు లేదు. గత 5 ఏళ్ల పాలనలో తనను ఏమార్చి నమ్మించిన నలుగురు బాగుపడ్డారు తప్ప తనను నమ్ముకున్న వారెవ్వరూ బాగుపడలేదు. కేతిరెడ్డి లాంటి సత్తా ఉన్న నాయకులంతా మట్టి కొట్టుకుపోయారు. ఎన్నో కళలతో తననే నమ్ముకుని వచ్చిన ఒక వ్యాపారి కూడా లేనిపోని అభియోగాలు ఎదుర్కోవడం, వ్యాపారం దెబ్బతీసుకోవడం, 5 ఏళ్ల కాలం వృధా చేసుకోవడం తప్ప బాగుపడింది ఏమీ లేదు. ఇలా ఎందరో పవర్ ఉన్నప్పుడే తన నీడను నమ్ముకున్న వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఇక ఇప్పుడు పదవి లేనప్పుడు పట్టించుకోవడానికి ఆస్కారమే లేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.